గొప్ప దేశానికి మహిళా శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. ఉమెన్ బిల్డ్స్ ఏ స్ట్రాంగ్ నేషన్. ఈరోజు మన టాపిక్ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల యొక్క శక్తి, మహిళల యొక్క పాత్ర భారతదేశానికి ఒక గొప్ప దేశంగా ఎదగడానికి ఎలా మహిళల పాత్ర ఉంటుందనేది మనం ఈరోజు చూస్తున్నాం. ఇక్కడ మహిళల వలన గొప్ప సమాజం ఏర్పడుతుంది, దేశం అనేది అభివృద్ధి పదంలో వెళ్తుంది. మహిళల శక్తి అనేది దేశ అభివృద్ధి, అదే ఉమెన్ ఎంపవర్మెంట్. స్త్రీకి అన్ని హక్కులలో సమానత్వంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలంగా ఉంటే ఆ దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ ఆరోగ్యకరమైన సమాజం అనేది ఏర్పడుతుంది. స్త్రీ అంటే జననం. మనం జన్మించాలి అంటే, మనం బర్త్ కావాలి అంటే స్త్రీ కావాలి. మన గమనం, ఈ సమాజం నడుస్తుంది అంటే స్త్రీ కావాలి. ఈ సృష్టికి కర్త, కర్మ, ఈ ప్రపంచానికే ఒక జగన్మాత లాంటిది స్త్రీ. స్త్రీ లేనటువంటి ఇల్లు నరకంగా ఉంటుంది. ఎక్కడైతే ఏ ఇంట్లో స్త్రీ ఉంటే ఆ ఇంట్లో వెలుగు ఉన్నట్టే. కానీ ఈ రోజుల్లో మనం నేను ఈరోజు ఈ మెసేజ్ ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నా, ఈ సందేశాన్ని అంటే, ఈ రోజుల్లో స్త్రీలపైన అఘాయిత్యాలు, దాడులు, టీజింగ్, రేపులు, మానభంగాలు, హత్యలు, చాలా అవమానంగా చూడడం, కించపరచడం, అవమానపరచడం, దౌర్జన్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మన ప్రతి ఒక్కరి బాధ్యత ఈ సమాజంలో స్త్రీలను గౌరవించాలి. ఈ సమాజం ఉండాలి అంటే, మెరుగైన సమాజం ఉండాలి అంటే స్త్రీలను గౌరవించాలి. వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరియు దాంతోపాటు వారికి సమానత్వంగా అన్ని హక్కుల్లో సమానత్వం ఇచ్చి మనం గౌరవించుకోవాలి. ఎప్పుడైతే స్త్రీ అర్ధరాత్రి కూడా ధైర్యంగా వెళ్ళగలుగుతుందో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు, మనం వాళ్ళకి చేయూతని ఇచ్చినట్టు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లల్ని గర్భంలోనే చంపేస్తున్నారు. మరి మనుషుల సృష్టి ఎలా జరగాలి? అందుకే ఈరోజు నేను తప్పకుండా ఈ సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలి. మనం ఏదో అనుకుంటున్నాం, స్త్రీలను, ఆడపిల్లని గర్భంలోనే చంపేస్తే మనకి మగపిల్లవాడు జన్మిస్తే హ్యాపీగా ఉండొచ్చని. కానీ అది చాలా తప్పు. ఈ సృష్టిని మనం నాశనం చేస్తున్నట్టు, ఈ సృష్టికి గమనం లేకుండా చేస్తున్నట్టు. మరి ఈ మనుషుల సృష్టి అనేది జరగదు, సమాజ సృష్టి జరగదు, ఈ దేశ సృష్టి జరగదు. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే, ఒక సమాజం, నవ సమాజం ఏర్పడాలి అంటే మనకి ఆడపిల్లలు కావాలి, స్త్రీమూర్తి కావాలి. ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడానికే ఈరోజు నేను మీకు వీడియో రూపంలో చేస్తున్నా. ఒక మెసేజ్ అనేది వెళ్ళాలి సొసైటీకి అని నేను మీకు ఈ మెసేజ్ని ఇస్తున్నాను. ఇక్కడ సమాజ సృష్టి, దేశ సృష్టి జరగాలి అంటే ఇక్కడ స్త్రీకి మనం ఒక ఆడపిల్లకి జన్మనివ్వాలి. అంతేగాని భ్రూణ హత్యలు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే కనుక్కొని ముందే చంపేస్తున్నారు అమ్మాయిల్ని. అలా చేయకండి. సృష్టి అనేది మనుగడ ప్రశ్నార్థకం అయిపోతుంది. తర్వాత తరం అనేది ఉండదు. ఇంకా ఈ భూమి పైన మనుషుల అనేది సంచారం అనేది ఉండదు. ఓన్లీ జంతువులతో మాత్రమే నిండి ఉంటుంది. ఆడపిల్లలకి జన్మించనివ్వండి, ఈ లోకాన్ని కాపాడనివ్వండి, వాళ్ళని ఎదగనివ్వండి, చదవనివ్వండి, నిలబడనివ్వండి. ఓకేనా? కూతురు అంటే టెన్షన్ కాదు, 10 sons. టెన్షన్ కాదు, 10 మంది అబ్బాయిలతో సమానం. డాటర్ ఈజ్ ఈక్వల్ టు 10 sons, నాట్ ఏ టెన్షన్. ఓకేనా? అమ్మ తర్వాత మళ్ళీ ఒక అమ్మలాగా మనకు వస్తుంది. ఏ అమ్మ అయితే ఉంటే ఆ ఇంట్లో ప్రేమ, అనురాగాలు అవన్నీ ఉంటాయో, మళ్ళీ కూతురుతో కూడా మనకు ఒక పండగ వాతావరణం ఉంటుంది. అర్థమవుతుందా? కూతురు అనేది అలా మీరు భ్రూణ హత్యలు, గర్భంలోనే అమ్మాయిల్ని చంపకండి. సొసైటీకి ఒట్టి మగజాతి మాత్రమే ఉన్నట్టయితే ఏం చేస్తారు ఆ సొసైటీలో? కాబట్టి ఆ అమ్మలనికి ప్రాణం తీయకండి, ప్రాణం పోయండి. కూతురు ఉన్న ఇంట్లో ప్రతిరోజు పండగ వాతావరణమే ఉంటుంది. కూతురు అంటే ఏంటో తెలుసా మీకు? ప్రేమకు, ఆప్యాయతకు అర్థం. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. నవ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ అనేది రావాలి. మనం ఏదో అనుకుంటున్నాం, అమ్మాయిలకు జన్మనివ్వకుండా అబ్బాయి ఉంటే చాలు చూస్తాడు అని.
తర్వాత అమ్మాయి కూడా పెళ్ళైన తర్వాత తప్పకుండా మిమ్మల్ని చూసుకుంటుంది. ఓకేనా? అయితే మనం ఆడపిల్లలకి జన్మనివ్వాలి, ఎదగనివ్వాలి, సమాన అవకాశాలు ఇవ్వాలి, చదవనివ్వాలి, బ్రతకనివ్వాలి, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళని నిలబడనివ్వాలి. అదే వాళ్ళకి మనం ఇచ్చేటువంటి గౌరవం. ఈ విధంగా మనం వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టయితే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా సొసైటీలో చాలా హ్యాపీగా వాళ్ళకు ఒక ఎంపవర్మెంట్, వాళ్ళకి సాధికారత, వాళ్ళకి కూడా ఒక లైఫ్లో ఒక నమ్మకం అనేది వస్తుంది. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలుగుతారు. నమ్మకం, ధైర్యం అనేది వస్తుంది. ఇక్కడ స్ఫూర్తి నింపారు వివిధ రంగాల్లో కొంతమంది స్త్రీలు. రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, వాళ్ళు మన దేశ ప్రఖ్యాతి, మన కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వాళ్ళు. కిరణ్ బేడి, చాకలి ఐలమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, సరోజిని నాయుడు, శకుంతలాదేవి, శకుంతలాదేవి మ్యాథమెటిక్స్లో, కరణం మల్లేశ్వరి, పిటి ఉష, మేరీ కోమ్, మాత అమృతానందమయి, ద్రౌపది మర్ము, వీళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో స్ఫూర్తిని నింపి మదర్ తెరీసా, మన దేశానికి పేరు తెచ్చినటువంటి వీర నారీమణులు. సమాజంలో మన బాధ్యత ఏంటంటే వాళ్ళకి, స్త్రీలకు రక్షణ కల్పించాలి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? అమ్మాయిలని టీజింగ్ చేస్తున్నాం. వాళ్ళని సొసైటీలో చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాం. ప్రతి ఒక్కరి బాధ్యత అమ్మాయిలకి రక్షణ కల్పించాలి, స్త్రీలకు రక్షణ కల్పించడం, వాళ్ళని సమానంగా చూడడం. అవమానాలు, చీత్కారాలు, అత్యాచారాలు, ఈవ్ టీజింగ్, యాసిడ్ అటాక్స్, టీజింగ్ ఇవన్నీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఈ విధంగా చేసినట్టయితే మెరుగైన సమాజం ఏర్పడి ఒక గొప్ప దేశం ఏర్పడుతుంది. మన దేశానికి ప్రతిష్ట కూడా పెరుగుతుంది. భారతదేశంలో స్త్రీని ఒక దేవతగా, ఒక శక్తిగా కొలుస్తారు. స్త్రీలు మనకి సమాజంలో తోబుట్టువుగా, సిస్టర్స్ లాగా, కొలీగ్స్ లాగా, కూతురులాగా, పిల్లలకు జన్మనిచ్చే బ్రహ్మరూపమైన భార్యలాగా ఎన్నో రూపాల్లో మనకి ఈ నవ సమాజ నిర్మాణంలో గొప్ప పాత్ర పోషిస్తున్నటువంటి స్త్రీలందరికీ కూడా వందనాలు. సెల్యూట్ టు ఆల్ ఉమెన్స్. ఇక్కడ స్త్రీ అంటే కుటుంబం కోసం త్యాగం చేసి మనం ముందుండడం కోసం వాళ్ళు వెనుకొండి కుటుంబాన్ని నడిపిస్తారు. కుటుంబం యొక్క ధైర్యానికి, శక్తికి వాళ్ళు ప్రతిరూపం. ఓకేనా? ఒక స్త్రీ ఒక కూతురు అంటే బరువు కాదు, భరోసా. అమ్మ అంటే భారం కాదు, అభయం. స్వార్థం, కల్మషం లేకుండా శ్రమిస్తూ, బిడ్డలను ప్రేమిస్తూ, జీవితం త్యాగం చేసి బిడ్డల కోసం జీవిస్తుంది. ఈరోజు ఈ కూతురే, ఈ ఆడపిల్లే రేపు తల్లిగా అవుతుంది. మన సమాజాన్ని ఏర్పరచడానికి, దేశ కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి, మనుషులు ఈ సమాజంలో రావాలి అంటే, మనుషులు ఉండాలి అంటే స్త్రీలు కావాలి. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళని పెరగనివ్వాలి, వాళ్ళకి జన్మనివ్వాలి. ఇంకా కూతురు అంటే బరువు కాదు, భరోసా. అమ్మ అంటే భారం కాదు, అభయం. భార్య అంటే బానిస కాదు, బాధ్యత. నిన్ను, నీ కుటుంబాన్ని బాధ్యతతో చూస్తుంది. ఈ రోజుల్లో భార్యలను కూడా చాలా తక్కువగా సమానత్వంతో చూడట్లేరు. ఇంకా కూతుర్లను కూడా ఇంకా చాలా ప్రదేశాల లోపల అమ్మాయిలకు సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వట్లేదు. కూతుర్ని ఒకలాగా, కొడుకును ఒకలాగా చూస్తున్నారు. పెళ్లి చేస్తే వెళ్ళిపోతుందని. ఎందుకు? తర్వాత మిమ్మల్ని చూసుకోదా అమ్మాయి? తర్వాత ఉమెన్ అంటే ఏంటంటే, ఇక్కడ డబ్ల్యూ అంటే వండర్ఫుల్ వైఫ్, ఓ అంటే అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్ లాగా, ఎం అంటే మార్వలస్ డాటర్ లాగా, ఏ అంటే అడరబుల్ సిస్టర్ లాగా, ఎన్ అంటే నర్చరింగ్ మదర్ లాగా మనకి ఉమెన్. అలా మనం ఉమెన్ స్టాండ్స్ ఫర్ దిస్ వన్, వైఫ్, ఫ్రెండ్, డాటర్, సిస్టర్, మదర్. సో ఇక్కడ మన భారతదేశంలో స్త్రీని చాలా గొప్పగా చూస్తుంటాం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటుంది భారతీయ ధర్మం. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు. దీని అర్థం మన పురుషుడి జీవితంలో అమ్మగా, అక్కగా, చెల్లిగా, బిడ్డగా, భార్యగా వివిధ పాత్రల్లో మగాడి విలువను పెంచేది, పోషించేది, పిల్లలకు విలువలు నేర్పేది కూడా స్త్రీయే. ఇలాంటి సమాజాన్ని ఏర్పరుస్తున్నటువంటి స్త్రీలకు ఇక్కడ ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి. సమాజంలో మన పాత్ర, మన రోల్ ఏంటి అంటే, ఇలా వాళ్ళపైన అటాక్స్ జరగకుండా వాళ్ళకి సమాన అవకాశాలు ఇవ్వడం, వాళ్ళని ఈక్వల్గా చూసుకోవడం మన బాధ్యత. స్త్రీ అంటే ఇంటికి వెలుగు, ప్రేమకి ప్రతిరూపం, మమతకు మరో రూపం, ఆదిశక్తి అవతారం.
సో స్త్రీ అంటే అర్థం చేసుకునే ఓర్పు ఉంటుంది. మన అమ్మ ఎలా ఇంట్లో అర్థం చేసుకునే ఓర్పు, కుటుంబానికి ధైర్యం, అంతులేని సహనం, సాధించగలిగే మనోబలం, గుండెల్లో దాచుకునే ఔదార్యం, ఇవన్నీ కూడా ఆమెలో ఉన్నటువంటి సౌందర్యాలే. తల్లిని పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని కూతురిని దీవించు, మహిళలను గౌరవించు. ఎవరైతే ఎదిగిన మహిళలని మనం వాళ్ళని గౌరవించాలి, ప్రోత్సహించాలి, సమాన అవకాశాలు ఇవ్వాలి. అంతేగాని వాళ్ళని నిరాశపరిచి అనగదొక్కి వాళ్ళకి ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేయొద్దు. వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. ప్రతి మహిళ సమాజంలో గౌరవంగా బ్రతికేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనది. వాళ్ళని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో బలపడే విధంగా చూసుకోవాలి. వాళ్ళకి మన వంతు సహాయం, వాళ్ళ రక్షణకు కానీ అన్ని విధాలుగా వాళ్ళ సాధికారత కోసం, నవ సమాజ నిర్మాణం కోసం మన వంతు ప్రయత్నం, మన చేయుత కూడా ఇవ్వాలి. ఈ రోజుల్లో సమాజంలో ఆడపిల్ల నుండి స్త్రీ వరకు ఎన్నో కష్టాలు, చీదరింపులు అడుగడుగునా ఎదురవుతున్నాయి. అలా జరగకుండా వాళ్ళ అభివృద్ధికి మనమందరం కూడా తోడ్పడాలి. ఇదంతా కూడా మనకి అవేర్నెస్ ఉండాలి. ఆడపిల్ల బతకాలి, ఎదగాలి, చదవాలి, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలి. అలా జరిగినట్టయితే మన దేశ అభివృద్ధి జరుగుతుంది. ఇది అందరం తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఎందుకో నా మనసులో ఈ విషయాన్ని గురించి తెలియచేయాలి. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విదేశీ మహిళలు కూడా మన భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. ఎందుకు? మన దేశ పరువు ప్రతిష్టలను గురించి ఆలోచించరా మీరు? ఆడపిల్లలకు అవమానం చేయడం ఏమైనా గొప్పనా? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆడపిల్లలు లేని సమాజం చీకటిమయం. వారిపై ఎన్నో దాడులు జరుగుతున్నా, ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ దాడులు ఆగడం లేదు. మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనం ఎక్కిన కొమ్మను మనమే నరుక్కుంటున్నామన్న విషయం మనకు తెలియాలి. ఇక్కడ మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను, పరువు ప్రతిష్టలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. ఆడపిల్ల ఏ రోజైతే అర్ధరాత్రి ధైర్యంగా తిరిగే సమాజం వస్తుందో ఆ రోజు నిజంగా మనందరం సమాజానికి చేయుతనిచ్చిన వారిమే అవుతాము. ఏ రోజైతే వాళ్ళు ఆ విధంగా లేనట్టయితే మనం చేయుతనివ్వట్లేము అనేదే అర్థం. సో ఆడపిల్ల అర్ధరాత్రి కూడా ధైర్యంగా తిరిగే సమాజం తీసుకురావాలి మనందరం. ఇది మన బాధ్యత, సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది అందరికీ కూడా ఒక అవేర్నెస్ లెసన్ ఉండాలి అనే ఈ విషయం గురించి నేను ఈ వీడియో మీకు ఈ నా మెసేజ్ ఫామ్లో పంపిస్తున్నాను. ఈ విధంగా మన సమాజాన్ని, మన జాతిని, మన దేశాన్ని నిర్మించుకోవాలి. ఇదే నా సందేశం. ఒక గొప్ప దేశం కావాలి అంటే ఈ విధంగా మహిళల శక్తి చాలా అవసరం ఉంటుంది. సో ఉమెన్ బిల్డ్స్ ఏ స్ట్రాంగ్ నేషన్. సెల్యూట్ టు ఆల్ ఉమెన్స్. థ్యాంక్ యూ.